రాష్ట్ర ఖజానాకు లిక్కర్ కిక్కు. ఏటేటా పెరుగుతున్న మద్యం రెవెన్యూ గ్రోత్ రేట్. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సగటున 15% హైక్. 2017-18లో 9,421 కోట్ల ఆదాయం ఉండే 2023-22కి వచ్చేసరికి 22-23లో 18,471 కోట్లకు పెరిగిందట. చాలా గొప్ప విషయం కదా ఇది. గవర్నమెంట్ పెంచుర్రి. మీరు ఈ గవర్నమెంట్లో కూడా ఎక్సైజ్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు తెలుసా? వైన్ షాప్ల దగ్గర నిలబడుతున్నారు. నిలబడి వచ్చే జనాన్ని అంచనా వేస్తున్నారు. ఆయనకి ఏమేమి లోపాలు ఉన్నాయో వైన్ షాప్లకు చెప్తురట. నువ్వు ఇట్లా చేస్తే ఇంకా బాగుంటుంది, ఇక్కడ సిట్టింగ్ పెట్టుకో, ఇక్కడ పర్మిట్ పెట్టుకో, వెనకాల కొంచెం ఖాళీ ప్లేస్ ఇంకో 4 టేబుల్ వేయి, ఇంకా స్టఫ్ ఈ రకమైన ఫుడ్ పెడితే ఇంకా జనాలు అట్రాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎక్సైజ్ ఆఫీసర్లు ఈ పనిలో ఉన్నారు వీళ్ళు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పండి. బెల్ట్ షాపులు మనం ఏం రైడ్స్ చేయట్లేదు కదా, ఎందుకు ఇబ్బంది? ఎవరైనా మీ ఫ్రెండ్స్ని పెట్టుకోమనండి. ఇంక వీరు డోర్ డెలివరీకి కూడా ఆలోచించారట. ఇంకా కొన్ని అంశాలు అడ్డం వస్తాయి, చట్టం అది ఇది అని ఆపిరట. ఎంత భయంకరంగా ఆయన పరిస్థితి చూడండి. మేనిఫెస్టోలో ఉందండి, బెల్ట్ షాపులకి మంగళం అని మేనిఫెస్టోలో పెట్టిండు. అంటే మీరు మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని కూడా మీరు ఇంత ఇదిగా మీరు కేసీఆర్ గవర్నమెంట్ కూలిపోవడానికి ప్రధానమైన కారణం ఈ తాగుడు. మహిళలంతా మీ వైపు రావడానికి నీ ఉచిత బస్సు కోసం ఎవడు రాలే. ఉచిత బస్సు కోసం మీకేం కాంగ్రెస్ కోటేయలే, లేకపోతే మీ 2,500 కోసం ఇంకో దానికో కాంగ్రెస్ కోటేయలే. ఈ తాగుడు మేము తీసేస్తాం, మీ జీవితాల్లో వెలుగులు తీసుకొస్తామంటే జనాలు ఓట్లేసారు, మహిళలు ముఖ్యంగా. కానీ ఇంకా దాన్ని పెంచి పోషిస్తున్నారు చూడండి. గత దుర్మార్గులు ఏ రకంగా చేసారో మీకు వాళ్ళకి పెద్ద తేడా లేదన్నది అర్థమవుతున్నది. ఇది కేవలం ఎక్సైజ్ పన్నుతో వచ్చిందే, మళ్ళీ వ్యాట్లకి ఇవన్నీ సపరేట్. మళ్ళీ అది దగ్గర 40,000 కోట్లకు చేరుతుంది అవన్నీ కలిపితే. ఇగో వ్యాట్ ద్వారా అదనంగా మరింత ఇన్కమ్. 5 ఏళ్లలో ఆబ్కారీ ఆమ్దాని డబుల్ అయిందట. 2017-18లో ఓన్లీ ఎక్సైజ్ పన్ను ద్వారా వచ్చిన ఆదాయం ఎంత అంటే 9,421 కోట్లు. 2018-19లో 10,000 దాటింది. 19-20లో 11,000 దాటింది. 20-21లో 14,000 దాటింది. 21-22లో 17,000 దాటింది. 22-23లో 18,000 దాటింది. అంటే ఎంత భయంకరంగా ఉంది చూడండి సిచ్యువేషను.